ఇప్పుడు ఏదైతే వీళ్ళు పొదుపు చేయాలంటున్నారు కదా సార్, చిన్నది చెబుతారు. రామానాయుడు అనేటటువంటి వ్యక్తి మంత్రిగా విజయవాడ నుంచి ఉండవెల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి సైకిల్ మీద వెళ్ళాడు. సైకిల్ మీద వెళ్ళినందుకు అయిన ఖర్చు కారులో వెళ్ళే కంటే 10 ఇంతలు అయింది. ఎందుకయిందో నేను చెప్తా. ఇప్పుడు కారు, వాళ్ళు వాడే కారు ఫార్చునరో ఇన్నోవానో ఉంటుంది. అది ఒక లీటర్ డీజిల్ కొట్టిస్తే అది 10 కిలోమీటర్లు మినిమం వస్తుంది. అంటే విజయవాడ టు ఉండవల్లి 10 కిలోమీటర్లు కూడా లేదు. సరే 10 కిలోమీటర్లు వేసుకున్నా వెళ్ళేటప్పుడు 100 రూపాయలు డీజిల్కి, వచ్చేటప్పుడు 100 రూపాయలు డీజిల్కి అయ్యింది. అదే ఇప్పుడు ఈయన సైకిల్ మీద వెళ్తే డ్రోన్ అటు దేని మీద వెళ్ళాడు? డ్రోన్ అటు సైకిల్ మీద వెళ్ళి డ్రోన్లు తీయలేడుగా. అతను కారులోనే ఎక్కడ వెళ్ళి డ్రోన్ విజువల్ తీయాలి కదా. ఫోటోలు సార్, ఇప్పుడు ఆయన ఆ వీడియోలను ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? డ్రోన్తో తీసినట్టు వచ్చినాయి, లేదా ముందు వెహికల్ మీద ఎవరైనా వెళ్తా తీయాలి. సో ఆ వెహికల్ ఖర్చు. మళ్ళీ సెక్యూరిటీ ఇంట్లో కూర్చోరుగా, ఈయన ఒక్కడే వెళ్తుంటే వాళ్ళేం సైకిల్ మీద వెళ్ళలేదు కదా, వాళ్ళు కారులోనే వెళ్ళాలి, వాళ్ళకి ఎక్కడ ఫాలో అవుతా. మరి ఈ ఖర్చు అంతా దానికంటే అదనంగా అయినట్టు కదా. అందుకని ఈ డ్రామాలు ఆపి ప్రజలకు మంచి చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము.